అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ, ఉత్తర్వులు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్త మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రకటన ప్రకారంగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు మధ్యలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించాలి. ఈ ప్రక్రియలను పాటించని పక్షంలో ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అనేది నిలుపుదల చేయబడుతుందని స్పష్టం చేశారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు మార్గదర్శకాలు జనవరి, ఫిబ్రవరి మధ్య సమర్పించడం తప్పనిసరి. సబ్మిట్ చేయడం. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి 2 నెలలు సమయాన్ని మాత్రమే అనుమతిస్తారు. నవంబర్ లేదా డిసెంబర్‌లలో సబ్మిట్ చేసిన ధృవీకరణ పత్రాలను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోరు. అందువల్ల మళ్ళీ జనవరి లేదా ఫిబ్రవరిలో కూడా సర్టిఫికేట్‌ని అయితే సమర్పించడం అవసరము. సబ్మిట్ చేసే విధానాలండి. ఒకటి ఆన్‌లైన్ ద్వారా సీఎఫ్ఎంఎస్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే ఎన్ఐసీ జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా, లేదా ఆధార్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. ఆన్‌లైన్ ద్వారా అంటే మనకు ట్రెజరీ లేదా ఆఫ్‌లైన్ అండి. సో, మన యొక్క ఎస్టీఓ దగ్గర ట్రెజరీ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ నేరుగా సంప్రదించి సబ్మిట్ చేయవచ్చు. లేదంటే పెన్షనర్ తన దగ్గరలో ఉన్న ట్రెజరీ కార్యాలయంలో ఎక్కడైనా సరే అండి మన రాష్ట్రంలో సబ్మిట్ చేయొచ్చు. అవసరమైన ఉపకరణాలు. ఆన్‌లైన్ సబ్మిషన్ కోసమైతే మనకు ఆండ్రాయిడ్ ఫోన్, జీవన్ ప్రమాణ్ యాప్ లేదా ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉంటుంది. ఆధార్ నెంబర్ అవసరం అవుతుంది. ఎందుకంటే బయోమెట్రిక్ ధృవీకరణ అనేది కీలకం. ఇక ఆఫ్‌లైన్ సబ్మిషన్ కోసం సర్టిఫికేట్ సమర్పణ సమయంలో సంబంధిత పెన్షనర్ వ్యక్తిగత హాజరు తప్పనిసరి. ట్రెజరీ కార్యాలయంలో ప్రమాణ పత్రాలు సరిచూసిన తర్వాత మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ పరిగణలోకి తీసుకుంటారు. పెన్షన్ నిలుపుదలకి కారణాలు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోవటం. సో, ఒకవేళ ఫిబ్రవరి 28 తర్వాత లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేదంటే ఏప్రిల్ నుంచి పెన్షన్ నిలుపుదల చేయబడుతుంది. ఇది అన్ని రకాల పెన్షనర్లకు వర్తిస్తుంది. అటు పదవీ విరమణ చేసిన వారు, ఇటు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరికి కూడా పెన్షన్ అనేది పోతుందన్నమాట. సో, కాబట్టి తప్పకుండా సబ్మిట్ చేయాలి. ప్రభుత్వం సూచనలు. ప్రతి పెన్షనర్ ఈ ఆదేశాలను గమనించి లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంచడం ద్వారా పెన్షనర్లు ఇబ్బంది లేకుండా వారి లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించేందుకు చేయగలరు. ఇక సర్టిఫికేట్ సమర్పించిన పేజీని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత లేదా ట్రెజరీ కార్యాలయంలో దాఖలు చేసిన తర్వాత ధృవీకరణ పొందాలని స్పష్టం చేశారు. ముఖ్యమైన అంశాలు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు తుది తేదీ ఫిబ్రవరి 28 అండి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో ఆలస్యం చేయకూడదు. లేకపోతే పెన్షన్ నిలుపుదల చేయబడుతుంది. సులభమైన సబ్మిషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఎంతో ఉపయోగకరం. ఇంకా పెన్షనర్ శారీరకంగా ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉపయోగించి ఉత్తమం. మొత్తానికి మార్గదర్శకాలను ప్రతి పెన్షనర్ గమనించి తగిన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరము. ప్రభుత్వం నిర్దేశించిన సమయం పరిమితిలోనే లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సమర్పించి పెన్షన్ ఉండుటకు అర్హత నిర్ధారించుకోవాలి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ 2 విధాలుగా అవకాశాలు కల్పిస్తోంది. కాబట్టి ప్రతి పెన్షనర్ అందుబాటులో ఉన్న అవకాశాన్ని, మీకు అనువైన అవకాశాన్ని ఎంచుకొని ఈ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ని అయితే పూర్తి చేయాల్సిందిగా మనవి. జనవరి నుంచి ఫిబ్రవరి 28 లోపల. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.